హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యూఎఫ్సి ఇన్ తెలుగు. ఈరోజు మనం కానర్ మెగ్రెగర్ బాక్సింగ్ మ్యాచ్ కోసం నిజంగా ఇండియా వస్తున్నారా లేదా ఇదంతా రూమర్సా, ఈ విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రీసెంట్గా కానర్ మెగ్రెగర్ చేసిన ఒక ట్వీట్ అనేది బాగా వైరల్ అవుతుంది ఫ్రెండ్స్. అదేంటంటే రీసెంట్గా కానర్ మెగ్రెగర్కి ఇలియా టొపోరాకి మధ్య ఫైట్ గురించి కానర్ మెగ్రెగర్ మాట్లాడుతూ అవన్నీ రూమర్స్ అని కొట్టిపడేశారు. తర్వాత కానర్ మెగ్రెగర్ ఇండియాలో ఒక బాక్సింగ్ మ్యాచ్ చేయడానికి అంబానీ ఫ్యామిలీతో చర్చలలో ఉన్నానని ఆ ట్వీట్లో చెప్పారు. ఆ బాక్సింగ్ మ్యాచ్ అనేది కానర్ మెగ్రెగర్కి ఇంకా లోగన్ పాల్కి మధ్య జరగనుందంట. కానర్ మెగ్రెగర్ యొక్క అపోనెంట్ లోగన్ పాల్ ఎవరంటే రీసెంట్గా మైక్ టైసన్తో ఫైట్ చేసిన జేక్ పాల్ యొక్క అన్నయ్యనే ఈ లోగన్ పాల్. ఇంకా ఫ్రెండ్స్, అంబానీ యొక్క ఫ్యామిలీ ఈ బాక్సింగ్ మ్యాచ్ హోస్ట్ చేయడం అనేది చాలా ఆసక్తికరమైన విషయం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇండియాలో ఈ బాక్సింగ్ మ్యాచ్ జరిగే అవకాశం ఎంతవరకు ఉందో చూద్దాం. కానర్ మెగ్రెగర్ చివరిసారిగా 2021లో యుఎఫ్సిలో ఫైట్ చేశారు. ఈ ఫైట్ కానర్ మెగ్రెగర్ ఇంకా డస్టిన్ పోరియర్ యొక్క ట్రియాలజీ ఫైట్, అంటే థర్డ్ ఫైట్ ఫ్రెండ్స్. ఈ ఫైట్లో కానర్ మెగ్రెగర్ యొక్క కాలు సివియర్గా ఇంజూర్ అవ్వడం వల్ల అప్పటి నుంచి కానర్ ఇప్పటి వరకు అంటే 3 years వరకు కానర్ ఏ ఒక్క ఫైట్ కూడా చేయలేదు. మధ్యలో యుఎఫ్సిలో కానర్ యొక్క ఫైట్ బుక్ అయ్యిందని న్యూస్ వచ్చినా ఏవో కారణాల వలన కానర్ యొక్క ఫైట్ అనేది జరగలేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు కానర్ చేసిన ఈ యొక్క ట్వీట్లో కానర్ ఇండియాలో లోగన్ పాల్తో బాక్సింగ్ మ్యాచ్ చేసిన తర్వాతే ఆక్టాగాన్లోకి తిరిగి వెళ్తానని చెప్పారు. ఇంకా ఈ యొక్క ట్వీట్లో ఇండియాలో బాక్సింగ్ మ్యాచ్ చేయడానికి అంబానీ ఫ్యామిలీకి కానర్ ఓకే చెప్పేశానని కూడా చెప్పడం జరిగింది. ఇంకా మనం కానర్ మెగ్రెగర్ యొక్క అపోనెంట్ లోగన్ పాల్ గురించి మాట్లాడుకుందాం. లోగన్ పాల్ అండ్ జేక్ పాల్, వీళ్ళని పాల్ బ్రదర్స్ అని అంటారు ఫ్రెండ్స్. వీళ్ళు ఫేమస్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబ్ బాక్సర్స్. అంటే వీళ్ళు ఫుల్ టైం ప్రొఫెషనల్ బాక్సర్స్ కాదు ఫ్రెండ్స్. వీళ్ళు ఎక్కువగా మనీ ఫైట్స్ చేస్తుంటారు. రీసెంట్గా జేక్ పాల్ అండ్ మైక్ టైసన్ చేసింది కూడా ఒక మనీ ఫైట్ నే ఫ్రెండ్స్. వీళ్ళు ఫైట్స్ ని సోషల్ మీడియా ద్వారా బాగా ప్రమోట్ చేస్తారు. అందుకే ఆడియన్స్ రియల్ ప్రొఫెషనల్ ఫైట్స్ కంటే వీరి ఫైట్స్ చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి ఇండియాలో ఈ ఫైట్ జరిగితే అది ఈ ప్రపంచంలో ఉన్న కాంబాట్ స్పోర్ట్స్ ఆడియన్స్ ని ఇండియా వైపు బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇంకా అది ఇండియాలో ఉన్న బాక్సింగ్ అండ్ కాంబాట్ స్పోర్ట్స్ కి చాలా మంచి బూస్ట్ ఇస్తుంది. అయితే ఫ్రెండ్స్, మనకి బాగా తెలుసు అంబానీ యొక్క ఫ్యామిలీ స్పోర్ట్స్ లో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో. ఆల్రెడీ అంబానీ యొక్క ఫ్యామిలీ ఐపీఎల్ అండ్ కబడ్డీ ఇంకా ఫుట్బాల్ ఇంకా మరికొన్ని స్పోర్ట్స్ లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చూపిస్తున్నారు. ఇంకా ఫ్రెండ్స్, మనకి బాగా తెలుసు బాక్సింగ్ అండ్ కాంబాట్ స్పోర్ట్స్ అనేవి చాలా హై ఇంటెన్స్ అండ్ హై ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్. కానీ ఇండియాలో ఈ స్పోర్ట్స్ కి అంతగా గుర్తింపు లేదు. సో అంబానీ ఫ్యామిలీ లాంటి ఒక మంచిగా వెళ్తున్న ఫ్యామిలీ ఈ బాక్సింగ్ మ్యాచ్ హోస్ట్ చేయడం వల్ల ఈ కాంబాట్ స్పోర్ట్స్ కి మంచి గుర్తింపు వస్తుంది. సో ఫ్రెండ్స్, అంబానీ యొక్క ఫ్యామిలీ ఈ యొక్క బాక్సింగ్ మ్యాచ్ హోస్ట్ చేయడం వల్ల ఇండియాలో ఉన్న కాంబాట్ స్పోర్ట్స్ కి ఇంకా అంబానీ యొక్క ఫ్యామిలీకి కూడా బాగా బెనిఫిట్ జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా కానర్ మెగ్రెగర్ ఇండియాలో బాక్సింగ్ మ్యాచ్ చేసిన తర్వాతే ఆక్టాగాన్ లోకి వెళ్తాననడం, ఇంకా అంబానీ ఫ్యామిలీ లాంటి స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ చూపించే హోస్ట్ ఈ బాక్సింగ్ మ్యాచ్ కి ఉండడం వల్ల నాకు ఈ ఫైట్ ఇండియాలో తప్పకుండా జరుగుతుందనే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఫైట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా ప్లీజ్ లైక్ చేయండి. యూఎఫ్సి అండ్ కాంబాట్ స్పోర్ట్స్ యొక్క మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. I hope you guys like this video. Please like, share and subscribe. Thank you for watching. Bye bye. Take care.